డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటటువంటిది ఎల్ఐసి పాలసీల కోసం వివరిస్తున్నాను. ఎల్ఐసి అనేటువంటిది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ప్రతి ఒక్కరూ కూడా ఒక పాలసీ తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో ఉంది. ఒకప్పుడు 2002 సంవత్సరం వరకు జీవన్శ్రీ అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక పాలసీ ఒకటి ఉండేది. అది 16 సంవత్సరాలు కట్టిన తర్వాత 9 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్, 10 సంవత్సరాలు కడితే ఇంకొక 5 సంవత్సరాలు లాకింగ్ పీరియడ్, అలా ఉండేది ఆ పాలసీ. ఉదాహరణకి ఆ టైంలో 16 సంవత్సరాలు పే చేసిన వాళ్ళకి, అంటే 5 లక్షల పాలసీకి సంవత్సరానికి 25,000 చొప్పున పడేది. 16 సంవత్సరాలకి 4 లక్షల రూపాయలు కట్టారు వాళ్ళు. 25వ సంవత్సరాన్ని, అంటే రేపు ఫిబ్రవరి 27 నుంచి అందరికీ కూడా మెచ్యూరిటీ అమౌంట్స్ వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి అంటే సుమారుగా 19,87,350 రూపాయలు వస్తున్నాయి. అంటే గ్యారంటీ ఎడిషన్ కలిగినటువంటి పాలసీ అది. 16 సంవత్సరాలకి 4 లక్షలు కడితే 19,87,500 రూపాయలు వచ్చేటువంటి పాలసీ. అంత అద్భుతమైనటువంటి పాలసీ. ఆ తర్వాత 2002లో దాన్ని తొలగించారు. అయితే తిరిగి అదే టైప్లో అదే పాలసీ పేరు మార్చారు. నవ్ జీవన్శ్రీ టేబుల్ నెంబర్ 912 అని చెప్పేసి ఒక కొత్త పాలసీ పెట్టారు. దీనికి కూడా 85% గ్యారంటీ ఎడిషన్ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ యుగంలో ఎల్ఐసి వారు కూడా దానికి అనుగుణంగా టర్ము 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. టర్ము మనం కట్టాల్సినటువంటి టర్ము అతి తక్కువ కాల పరిమితులకి చేశారు. ఉదాహరణకి ఒక 6 సంవత్సరాలు కడితే 10 సంవత్సరాల తర్వాత మన అమౌంట్ తీసేసుకోవచ్చు. అదే 6 సంవత్సరాలు కట్టి 20 సంవత్సరాల అమౌంట్ తీసుకోవచ్చు. 8 సంవత్సరాలు కట్టి 15 సంవత్సరాలని అమౌంట్ తీసుకోవచ్చు. అదే 8 సంవత్సరాలు కట్టి 20 సంవత్సరాలని మనం మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. 10 సంవత్సరాలు కట్టి మనం 20 సంవత్సరాన్ని మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. 12 సంవత్సరాలు కట్టి మనం 20 సంవత్సరాన్ని మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. ఇలాగేంటంటే షార్ట్ పీరియడ్లో పేయింగ్ టర్మ్లు పెట్టి కొద్ది లాంగ్ పీరియడ్లో అమౌంట్ మంచి అమౌంట్లు ఇవ్వడానికి ఎల్ఐసి వారు ఫ్రేమ్ చేసినటువంటి అతి అద్భుతమైన పాలసీ నవజీవన్శ్రీ. ఉదాహరణకి ఒక వ్యక్తి సంవత్సరానికి, అంటే నెలకి 10,000 రూపాయల చొప్పున 10 సంవత్సరాలు కడితే, 10 సంవత్సరాలు నెలకి 10,000 చొప్పున 10 సంవత్సరాలు కడితే అతను కట్టేటువంటిది సుమారుగా 12 లక్షలు అవుతుంది సంవత్సరానికి, 10 సంవత్సరాలకి. అతనికి మెచ్యూరిటీ అమౌంట్గా 20వ సంవత్సరాన్ని కట్టేటువంటిది 10 సంవత్సరాలే కడతారు, కానీ తనకి 20వ సంవత్సరాన్ని మెచ్యూరిటీ అమౌంట్గా సుమారుగా 26 లక్షల రూపాయలు వస్తుంది. ఇటువంటి అవకాశం ఇప్పుడున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా అదేవిధంగా ఇంతకుముందు పాలసీలు చేసినటువంటి వాళ్ళు కానీ, అసలు పాలసీ లేనటువంటి వారు కానీ, మంచి ఉపయోగకరమైనటువంటి పాలసీ వచ్చిన తర్వాత ఆ 2002లో ఆ జీవన్శ్రీ పాలసీ తీసేసిన తర్వాత చాలామంది ఫోన్లు చేసి అడిగారు, అటువంటి పాలసీ ఉందా అని. లేదు, మరలా ఇప్పుడు పెట్టారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరూ కూడా తలకొక పాలసీ తీసుకోండి. కాబట్టి అందరికీ నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. నా పేరు ఎం హరిచంద్ర ప్రసాద్, ఏజెంట్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. నేను ప్రతిపాడులో ఉంటాను. నా సెల్ నెంబర్ 8919283729, 9912477363. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఏ టైంలో అయినా సరే నేను మీ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి మీకు వివరిస్తున్నాను. ఈ పాలసీ జీవన్శ్రీ అనేటువంటి పాలసీ 0 ఏజ్ నుండి 60 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీగా ఇచ్చారు.
కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ చేసుకోండి పాలసీ. ఇప్పుడు దాచినటువంటి డబ్బు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఖర్చు పెట్టినటువంటి డబ్బు మీకు ఫ్యూచర్‌లో ఏ విధంగా కూడా మీకు నిరుపయోగంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి.